ఎన్నికల్లో టికెట్ కేటాయింపుపై వైసీపీలో రాజుకున్న అగ్గి రగులుతోంది. కర్నూలు లోక్సభ సీటుపై రగడ కొనసాగుతోంది. మంత్రి జయరాంను ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఫైనల్ చేశారు. కానీ ఆ నేత మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే టికెట్ జయరాంకే ఇవ్వాలని అనుచరగణం డిమాండ్ చేస్తోంది. లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. కర్నూలు పార్లమెంట్ సీటు నుంచి పోటీకి వైసీపీ నేతలు విముఖతపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతోంది. ముఖ్యంగా లోక్సభ సీట్ల కేటాయింపు వ్యవహారంపై రగడ జరుగుతోంది. పార్లమెంట్ సీట్ అంటేనే పార్టీ నేతలు భయపడే పరిస్థితి వచ్చింది. ఓటమి భయమో లేక పోటీ చేయడం ఇష్టం లేకనో గాని లోక్సభ స్థానాల నుంచి బరిలో దిగేందుకు విముఖత చూపుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ టికెట్ కేటాయించలేదు. కర్నూలు పార్లమెంట్ సీటుకు అభ్యర్థిగా నిర్ణయించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు అసెంబ్లీ టికెట్ ను చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షికి ఇచ్చారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మంత్రి జయరాంకు ఏ మాత్రం ఇష్టం లేదట. తన సిట్టింగ్ స్థానం ఆలూరు నుంచే అసెంబ్లీకే పోటీ చేస్తానని ముఖ్యమంత్రి జగన్ తో మొరబెట్టుకున్నా ఆలకించలేదు అనే ఆగ్రహంతో ఉన్నారు. లోక్సభ సీటు కేటాయించిన మరుసటి రోజే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఆలూరులోని తన కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించటం హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ నిర్ణయంతో తన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ అధినాయకత్వం ఆదేశించినట్టు లోక్సభకు పోటీ చేయాలా లేక ఆలూరు శాసనసభ సీటు నుంచే బరిలో దిగాలా అనే అంశంపై అనుచరుల అభిప్రాయం తీసుకున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఆలూరు అసెంబ్లీ సీటుకే పోటీ చేయాలని ఎక్కువ మంది సూచించారట. దీనికి మంత్రి జయరాం తనదైన శైలిలో స్పందించారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్లు దాఖలు చేసిన తరువాత కూడా గతంలో అభ్యర్థులను మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలూరు ఎమ్మెల్యేపై మరోసారి ఆలోచించాలి అని సూచనప్రాయంగా మంత్రి జయరాం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ దశలో ఆగ్రహంతో రగిలిపోయిన క్యాడర్ అసెంబ్లీ సీటు మంత్రి జయరాంకే ఇవ్వాలని డిమాండ్ చేశారట. విరూపాక్షికివ్వడాన్ని వ్యతిరేకించారు. అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ధర్నా చేయాలి అనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీంతో కొంతకాలం వేచి చూద్దామని మంత్రి జయరాం తన అనుచరులను బుజ్జగించినట్టు సమాచారం. మరోవైపు పార్టీ నేతలు కార్యకర్తల ఆదరాభిమానాలు ఉంటే ఖచ్చితంగా పార్లమెంటుకు వెళ్తాను అని జయరాం చెప్పారు అని ప్రచారం జరుగుతోంది. లోక్సభ లేదా అసెంబ్లీకి పోటీ విషయంలో క్యాడర్ అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పినట్టు సమాచారం. ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టిగా ఉంటుందని వారి దృష్టికి తెచ్చారట. అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. జయరాం రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. చిప్పగిరి జెడ్పీటీసీగా పనిచేసి ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో నెగ్గారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ప్రజల్లో వ్యతిరేకత ప్రబలిందని పార్టీ సర్వేల్లో తేలిందట. దీంతో వైసీపీ నాయకత్వం ఆయనకు ఆలూరు అసెంబ్లీ టికెట్ కట్ చేసి కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ప్రతిపాదించింది. మొత్తం మీద మొన్నటి వరకు ముఖ్యమంత్రికి వీర విధేయుడిగా ఉంటూ నిత్యం జగన్ జపం చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం స్వరం ఇప్పుడు మారింది. ఆలూరు అసెంబ్లీ వైసీపీ టికెట్ ను తన ప్రత్యర్థి అయిన విరూపాక్షికివ్వడంతో జగన్ నామస్మరణను తగ్గించారు. కార్యకర్తల సమావేశంలో తన అనుచర వర్గానికే మంత్రి జయరాం జై కొట్టారు. భవిష్యత్తు పరిణామాలకు అనుగుణంగా సమష్టి నిర్ణయం తీసుకుందామని చెప్పారట. ఫైనల్ గా వైసీపీ అధిష్టానం ఆదేశించినట్టు కర్నూలు నుంచి లోక్సభకు పోటీ చేస్తారా లేక మరో దారి చూసుకుంటారా అనేది సస్పెన్స్ గా మారింది.